హలో ఎవ్రీవన్, తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి ప్రజలచే నేరుగా ఎన్నుకోబడరు. ఆర్టికల్ 54 ప్రకారం ఒక ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, ఢిల్లీ, పాండిచ్చేరి, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ్యులు ఉంటారు. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. పోటీ చేయడానికి కనీసం 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయాలైనా చేయొచ్చు. ఎన్నికవడానికి ఎటువంటి పరిమితి లేదు. రాజ్యాంగ ఉల్లంఘనకు గాను ఆర్టికల్ 61 కింద రాష్ట్రపతికి మహాభియోగం తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ప్రభుత్వంలోని అన్ని కార్యనిర్వాహక చర్యలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. రాష్ట్రపతి త్రివిధ దళాల సర్వ సైన్యాధిపతిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి లోక్సభను సాధారణంగా ప్రధానమంత్రి సలహా మేరకు రద్దు చేసే అధికారం ఉంది. రాష్ట్రపతికి సంపూర్ణ, సస్పెన్సివ్ మరియు పాకెట్ వీటోలతో సహా ముఖ్యమైన వీటో అధికారం కూడా ఉంది. గవర్నర్లు, న్యాయమూర్తులు, ప్రధాన ఎన్నికల కమిషనర్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.